వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్. ప్రతి నెల మనము ఒక రాశి మీద రీసెర్చ్ అంటే జ్యోతిషం అంటే ఏం చెప్పారంటే పరిశోధన చేసి మన ప్రిడిక్షన్ చెప్పే అనేది జ్యోతిషం అనమాట. సో దీనికి ఏం చేసామంటే జ్ఞానేశ్వర్ ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్ అని పెట్టి ప్రతి నెల ఒక రాశి మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది. గత వీడియోలో మనం వృశ్చిక రాశి మీద కొంతమంది విద్యార్థులు చెప్పిన పరిశోధనని చూసాము. ఈ రోజు మన కొంతమంది విద్యార్థులు వృశ్చిక రాశి మీద పరిశోధన స్టార్ట్ చేసే ముందు సుధాకర్ సార్ ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు. వాట్ టు యూ సుధాకర్ సార్. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ సుధాకర్ సార్. కిరణ్ కుమార్ సార్ ఎలా ఉన్నారు? ఈ రోజు వృశ్చిక రాశి మీద మీరు దేంతో స్టార్ట్ చేస్తున్నారు? సరస్వతి నమః. ఓం మంగా మాతాలకు స్వామి అష్టపత్రాయ నమః. గోమాతాయ నమః. చతుర్వేదములు నమః. శ్రీ సంధ్యా ఛాయ పద్మిని ఉషా సంబంధిత శ్రీ సూర్యనారాయణ స్వామి నమః. సో ఈరోజు మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసే 12 రాశుల్లో అత్యధిక లగ్న ప్రమాణం కలిగిన రాశి అనగా కాలపురుష చక్రంలో 8వ భావమైన వృశ్చిక రాశి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ రాశి కాలపురుష చక్రంలో 2వ జలతత్వ రాశి అనగా మోక్షానికి 2వ మెట్టు. అలాగే అకల్ట్ నాలెడ్జ్ అంటే జ్యోతిష్య విద్య లాంటి రహస్య విద్యలకు సంబంధించిన రాశి. ఇది భూమి లోపల దాగి ఉన్న వజ్రాలను లోతుగా తవ్వి ఎలాగైతే బయటికి తీస్తామో అదేవిధంగా దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, విద్యలను వెలికి తీసే లోతైన రాశి. అందుకే ఈ రాశిని రీసెర్చ్ రాశి, పరిశోధన రాశి అని కూడా అంటారు. ఈ రాశి జలతత్వం, కానీ ఈ రాశి అధిపతి అగ్నితత్వం అవడం వలన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే కంప్లీట్ డిఫరెంట్, అది కూడా సడన్గా. అంటే ఎగ్జాంపుల్గా ఆకస్మిక లాభాలు లేదా ఆకస్మిక నష్టాలు, అలాగే యాక్సిడెంట్స్, సర్జరీస్, అలాగే రీబర్త్, ఇలా కంప్లీట్ డిఫరెంట్ చేంజ్గా ఉంటాయి. అలాగే ఈ రాశి సాధన రాశి, అంటే అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు. వీరికి సూక్ష్మ బుద్ధి ఎక్కువ. వీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. తార్కిక ఆలోచన కూడా వీరికి ఎక్కువ. అందువల్ల వీరు తమ వృత్తిలో అంకిత భావంతో లోతుగా పనిచేస్తారు. అలాగే వీరు చాలా బలమైన వారు, ధైర్య సాహసాలు అధికం, నమ్మకస్తులు, ఒకరికి తలవంచే మనస్తత్వం ఏమాత్రం ఉండదు. అలాగే ఈ రాశి అడ్వెంచర్ రాశి కూడా అవటం వలన ప్రాణాపాయ సాహస కృత్యాలు చేస్తారు. అంటే యూనిఫామ్ లేని డిపార్ట్మెంట్ జాబ్స్, సిఐడి, సీక్రెట్ ఏజెంట్స్ లాంటి వారు, అలాగే అండర్ కవర్ ఆపరేషన్స్ కూడా ఎక్కువ చేస్తుంటారు వీళ్ళు. ఇలా ఎన్నో రహస్యాలను దాచుకున్న ఈ వృశ్చిక రాశిలో ఏ గ్రహం ఉన్నా సరే వాటి యొక్క ఫలితం పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీవ్రంగా, అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మనం గ్రహాల పరిస్థితి చూస్తే కనుక ఫస్ట్ వృశ్చిక రాశిలో రవి ఉంటే ఎలా ఉంటుందంటే, జనరల్గా రవి రాజుకి ఎప్పుడు నిజాన్ని, రహస్యాలని తెలుసుకోవాలని అనుకుంటాడు. అలాగే వృశ్చికం కూడా అదే మనస్తత్వం అవటం వలన నిజాలను వెలికి తీసే మనస్తత్వం బలంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక వృశ్చిక రాశి అంటే చీకటి, రవి అంటే వెలుతురు. వృశ్చిక రాశిలో రవి ఉంటే వాళ్ళ తండ్రి మిస్టీరియస్గా ఉంటారు, అంటే గూఢాచారి, సీక్రెట్ ఏజెంట్, లేదా పన్నులు వసూలు చేసేవారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగం అయ్యే అవకాశం ఉంది, లేదా ప్రభుత్వం వలన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే భూమి లోపల అంటే బొగ్గన్లు, మైన్స్, పెట్రోల్, ఆయిల్ వర్క్, లేదా బిజినెస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వృశ్చికంలో చంద్రుడు. ఈ వృశ్చిక రాశి చంద్రుడికి నీచ స్థానం అవడం వల్ల తనలో ఉన్న ఎమోషన్స్ విషయాలు తన మనసులోనే దాచుకుంటాడు, బయటకి వ్యక్తపరచలేరు. ఎందుకంటే చంద్రుడు ఇక్కడ నీచం కాబట్టి. ఇలా అన్ని విషయాలు మనసులోనే దాచుకోవడం వల్ల బాగా మెంటల్ స్ట్రెస్కి లోన్ అవుతారు. అందువల్ల వారి మనసు అల్లకల్లోలంగా ఉంటుంది, అది అనారోగ్యానికి దారితీస్తుంది. అలాగే తల్లితో కూడా విరోధం వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ. వీరు
చంద్రునికి సంబంధించిన అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీరికి సజెషన్ గా చెప్పాలనుకుంటే వీరు ఎప్పుడు పాజిటివ్నెస్ గా అలాగే నవ్వుతూ ఉండాలి. అది ఒక చిన్న సజెషన్ అన్నమాట వీళ్ళకి. నెక్స్ట్ వృశ్చికంలో కుజుడు. వృశ్చికంలో కుజుడు అంటే వీరిలో ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం, సంకల్ప సిద్ధి ఎక్కువ. సాధించాలి అనే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి అంటే రీసెర్చ్ రాశి కాబట్టి నిజాన్ని వెలికి తీయాలనే పట్టుదల బాగా ఉంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా తన వారితో కలిసి లోతుగా తవ్వి నిజాన్ని వెలుగులోకి తీసుకొస్తారు. అంటే జ్యోతిష్యం లాంటి రహస్య విద్యలు నేర్చుకుంటారు. కొంతమంది శరీరం లోపల ఏం జరుగుతుంది అంటే రీసెర్చ్ అవి కూడా చేస్తుంటారు. అలాగే రహస్యంగా దాగి ఉన్న దొంగలను పట్టుకోవటం ఈ రాశి వారి యొక్క ప్రత్యేకత. ఇలా కుజుడు వృశ్చిక రాశిలో ఉంటే చాలా లోతుగా పనిచేస్తారు. ఇంక నెక్స్ట్ వృశ్చిక రాశిలో బుధుడు ఉంటే, ఈ వృశ్చిక రాశిలో బుధుడు కనుక ఉన్నవారికి బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి ఎక్కువ. శాస్త్ర రహస్యాలను, అందులోని మర్మాలను తొందరగా ఆకలింపు చేసుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా సౌమ్యంగా ఉంటారు. ఇతరుల మనస్సులోని ఆలోచనలు వేగంగా గ్రహిస్తారు. ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా చెప్తారు. అలాగే వీళ్ళ మాటల్లో వ్యంగ్య ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. వీరు రాసే నాటకాలు, నవలలు, రచనలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. వీరు చరిత్ర, పురావస్తు పరిశోధనలు, భూగర్భ పరిశోధకులు లేదా మనస్తత్వ పరిశోధకులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా వృశ్చిక రాశిలో గురుడు ఉన్నతమైన జ్ఞానానికి అధిపతి అయిన ఈ వృశ్చిక రాశిలో కనుక ఉంటే వీరు జ్ఞానాన్ని పొందడానికి చాలా లోతుగా పరిశోధన చేసి సంపాదించుకోవాలి. వీరు ఆ సంపాదించిన జ్ఞానాన్ని, విద్యను లోతుగా విశ్లేషణ చేసి అందులో అసలు సిసలైన విషయాలు ఏవైతే ఉన్నాయో వీరు గ్రహించి ఇతరులకు అర్థమయ్యే విధంగా పూసగుచ్చినట్టుగా వివరంగా చెప్తారు. వీరి యొక్క లక్షణం అది. వీరు సంస్థల్లో అధికార హోదా కలిగి ఉండడమే కాకుండా ఆ సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార రంగాల్లో కూడా వీరు సమర్థులు. ఒక క్రమ పద్ధతిలో నడిపించి తమ కార్యాన్ని సాధించే నాయక లక్షణాలు కలిగి ఉంటారు. వీరు చాలా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అలాగే ప్రతి పని చేయవలసిన దానికంటే ఎక్కువగా చేసి ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు. వీరికి స్వతంత్ర భావాలు చాలా ఎక్కువ. ఇతరుల యొక్క అభిప్రాయాలను ఏమాత్రం ఏకీభవించరు. ఆ కారణంగా వీరికి శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి ఎంతో రహస్యమైన రాశి అవటం వలన వీరి స్నేహబంధాలు రహస్యానికి సంబంధించిన విషయాలతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఇది రహస్య రాశి కాబట్టి వీరు ఎంత కష్టమైనను ఆలోచించకుండా ఇతరులకు సహాయం చేయడం వలన వారి యొక్క కష్టకాలంలో అనుకోని విధంగా సహాయం లభిస్తుంది. ఎవరికైతే ఈ వృశ్చిక రాశిలో గురుడు ఉంటారో వారికి. ఇంకా నెక్స్ట్ వృశ్చికంలో శుక్రుడు చూసుకుంటే శుక్రుడు సంగీత సాహిత్యాలకి కారకుడు కాబట్టి వీరిలో గ్రంథ రచనా శక్తి అలాగే శృంగార రచనలు అద్భుతంగా చేయగల సామర్థ్యం ఉంటుంది. మరియు వీరు ఉపన్యాసాలు ఇంకా పత్రికలు కూడా నడిపే అవకాశం ఉంది. అలాగే కాలపురుష చక్రంలో 8వ భావం అయినందువల్ల రీప్రొడక్షన్ ఆర్గాన్స్ కి సంబంధించిన రీసెర్చ్ అంటే పరిశోధన చేసే అవకాశం కూడా ఉంటుంది. వీరికి శుక్రుడు ఇందులో ఉండటం వల్ల భౌతిక ఆకర్షణ తీవ్రంగా ఉంటుంది. వృశ్చిక రాశి అరిషడ్ వర్గాలకు సంబంధించిన రాశి కావడం వల్ల ఈ రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు వీళ్లకు ఈర్ష, అసూయ, ద్వేషం ఉండే అవకాశం చాలా ఎక్కువ. ప్రేమించిన వారిని ద్వేషించిన వారిపై ఆపేక్ష కలిగి ఉంటారు. వీళ్ళు ఇతరుల మనోభిప్రాయాలను పట్టించుకోరు. అందువల్ల విరోధాలు ఏర్పడతాయి. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు వస్తే కనుక వీరు వాళ్ళతో మాట్లాడటమే మానేస్తారు. అలాగే వీరికి రహస్య విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన అవి తెలుసుకోవడానికి ఎంత కష్టపడైనా సరే లెక్క చేయరు, ఎంత కష్టాన్నైనా సరే. ఇంకా అలాగే వృశ్చిక రాశిలో శని కష్టపడి పనిచేయటం, క్రమశిక్షణకు శని కారకుడు కాబట్టి వృశ్చికంలో శని ఉన్నవారు తమ పనిలో చిన్న తప్పు కూడా లేకుండా చేయాలని భావిస్తుంటారు.
ఎవరికైతే ఈ వృశ్చికంలో శని ఉందో వాళ్ళు. ఎందుకంటే శని యొక్క లక్షణాలు అవే కాబట్టి కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ తప్పు అనేది పోకూడదు అన్నట్టుగా వీళ్ళు భావిస్తుంటారు. వీళ్ళు చేసే పని చిన్న తప్పు కూడా ఉండకూడదు. అలాగే ఆ చేసిన పని కూడా ఇంతకంటే ఇంకా బాగా చేస్తే బాగుండేదేమో అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటారు. ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. వీరు క్రమశిక్షణను, ఆత్మసాధనను విశ్వసిస్తారు. వీరికి సంకల్ప బలం బాగా ఎక్కువ. వీరు బాధ్యత తీసుకోవడంలో కూడా ముందుంటారు. అలాగే వీరు ఎంతో ఓపికగా చేపట్టిన కార్యాన్ని సాధిస్తారు. వీరికి సోమరితనం, బాధ్యత లేకుండా ఉండడం అంటే అస్సలు నచ్చదు. అయితే వీరు ఏ పనైనా సాధించడానికి అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. వీరు కుటుంబ బాధ్యతలతో పాటు ధన సంబంధమైన విషయాలలో కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే దేవాలయాలలో, అలాగే సంస్థల్లో ఆదాయానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే తమకు తెలిసిన మిత్రులు లేదా బంధువులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి యొక్క ధనమును, ఆస్తిని భద్రపరిచి వారి కుటుంబానికి అప్పచెప్పే బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. ఈ శని ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది. ఇంకా వృశ్చిక రాశిలో రాహు. వృశ్చిక రాశిలో రాహు ఉంటే అది శక్తివంతం, అలాగే పరివర్తన కూడా కలిగిస్తుంది. జ్ఞానం కోసం పరిశోధన చేయాలి అనే తపనను కలిగి ఉంటారు. వృశ్చిక రాశి అవ్వడం వల్ల ఆకస్మిక లాభాలు లేదా నష్టాలను కలిగిస్తుంది. వీరు అస్థిర స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు వనరులను నిర్వహించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ద్రవ్య సంబంధమైన మరియు పరిశోధనలకు సంబంధించిన రంగాలలో రాణించే అవకాశం ఉంటుంది. అలాగే వృశ్చికం అనేది పునరుత్పత్తి వ్యవస్థతో పాటు విసర్జన వ్యవస్థను కూడా సూచించడం వల్ల రాహు ఈ రాశిలో ఉన్నవారికి వాటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండటం శ్రేయస్కరం. ఇక వృశ్చిక రాశిలో కేతు. ఈ రాశిలో కేతు ఉంటే వారి జీవిత ప్రయాణానికి శక్తివంతమైన సూచికగా ఉంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు, అధికమైన పరివర్తనలు మరియు లోతైన మానసిక అంతర్దృష్టులు కలిగి ఉంటారు. వీరి జీవితం సవాళ్లతో ముడిపడి ఉంటుంది. వీరు మానసిక సంఘర్షణను అనుభవించడం వలన ఒత్తిడి మరియు ఆందోళనకు గురి అవుతారు. కానీ వీరు సంకల్ప బలంతో ఈ అడ్డంకులను అధిగమిస్తారు. వారి యొక్క వ్యక్తిత్వం, జీవిత అనుభవాలు మరియు అభివృద్ధిలో ముఖ్యమైన అంతర్దృష్టులు కలిగి ఉంటారు. ఇవి ఈ నవగ్రహాల గురించి, నవగ్రహాలు ఎక్కడైతే వృశ్చిక రాశిలో ఉంటాయో వాటి యొక్క ఫలితాలు. అలాగే వీటి గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒక విషయం అనిపించింది. సో అది కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే, పూర్వజన్మలో ఒక విద్యను అభ్యసించి బాగా సాధన కూడా చేసి తిరిగి ఆ విద్య ఈ జన్మలో సంపూర్ణంగా రావాలంటే పరిశోధన తప్పకుండా చేయాల్సి. ఏదో మనకు రాసి పెట్టుంది కాబట్టి తప్పకుండా వచ్చేస్తుంది అని ప్రయత్నం చేయకుండా ఉంటే, అంటే పరిశోధన చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే అది పూర్వజన్మలో ఉంటే ఎగ్జాంపుల్ అదేంటంటే అన్కాన్షియస్లో ఉంది ఆ విద్య, కాన్షియస్లోకి రావాలి కదా. అంటే పూర్వజన్మలో ఉన్న ఇవి చేయడం వల్ల ఆ వాసన బలం వల్ల మనం ఆ విద్యను చేరుకోగలం. కానీ ఆ విద్యలో పరిపూర్ణత రావాలంటే లోతుగా తవ్వి తెలుసుకోవాల్సిందే. అంటే రీసెర్చ్ తప్పకుండా చేయాలి, అప్పుడే అది పూర్తిగా వస్తుంది. ఇది నా యొక్క రీసెర్చ్లో తెలిసిన భాగం. సో అంతే సార్. ఓవర్ టు పెద్దిరా సార్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. కిరణ్ కుమార్ గారు విజయవాడ వాస్తవ్యులు, మా 4th బ్యాచ్ స్టూడెంట్. నెక్స్ట్ శైలజ మేడం ఫ్రమ్ బెంగళూరు. నమస్తే అండి, అందరికి గుడ్ ఈవినింగ్. నమస్తే. ఇవాళ నా టాపిక్ వృశ్చిక రాశి యొక్క ప్రొఫెషన్స్, అంటే వృత్తి ఎలా ఉంటుంది. వృశ్చిక రాశి అనేది జలతత్వం కాబట్టి, అలాగే లోతైన రాశి, అలాగే రీసెర్చ్ చేసే రాశి కాబట్టి వాళ్ళ వృత్తులు కూడా దానికి సంబంధించినవే మోస్ట్లీ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు సముద్రంలో నీళ్ళలోంచి తవ్వి తీసే ఉద్యోగాలు ఏవేవైతే ఉంటాయో, అంటే మన పెట్రోలు, ఆయిల్ ట్యాంక్స్ ఇవన్నీ సముద్రంలోనే దొరుకుతాయి మనకి, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ. అట్లాగే మన సముద్రంలోంచి వెతికి తవ్వేవి చాలా, మన ముత్యాలు, అట్లాగే సముద్రంలో డైమండ్స్ దొరుకుతాయి అవి. అలాగే బ్లూ గ్రీన్ కలర్ లో కొన్ని స్టోన్స్, అలాగే పర్పుల్ బ్లూ కలర్ లో కొన్ని ప్రెషస్ స్టోన్స్ దొరుకుతాయి.
ఇవన్నీ వాళ్ళ లోపలికి వెళ్ళి తవ్వి వెతికి బయటికి తీస్తారు. ఇలాంటి వృత్తుల్లో వాళ్ళు ఉండొచ్చు. అలాగే సీ నావిగేటర్స్ గా, అంటే సముద్రంలో పడవల్లో మనకి జిపిఎస్ లాగా అట్లా వాళ్ళు నావిగేట్ చేస్తూ దారి చూపించే అలాంటి ఉద్యోగస్తుల్లో కూడా పనిచేయొచ్చు. అట్లాగే బొగ్గు గనుల్లో పనిచేసే అవకాశాలు ఎక్కువ. అట్లాగే యూనిఫామ్ లేని ఉద్యోగాలు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులు అయితే మామూలుగా మనకి యూనిఫామ్ వేసుకుంటారు. అయితే ఆ వీళ్ళు యూనిఫామ్ ఉండదు వీళ్ళకి, కానీ వీళ్ళు కూడా అట్లాగే స్పై లాగా, ఒక డిటెక్టివ్ లాగా, సిఐడి డిపార్ట్మెంట్స్, వీళ్ళెవరికి యూనిఫామ్స్ ఉండవు. వీళ్ళెవరికి అండర్ కవర్ ఏజెంట్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళకి యూనిఫామ్ ఉండవు, కానీ వీళ్ళు పనిచేసే ఉద్యోగాలు మాత్రం ఇట్లాగే తవ్వి వెతికి దొంగల్ని పట్టుకునే ఉద్యోగాలు ఇవన్నీ. అట్లాగే ఇది వృశ్చికం అనేది కుజకేతుడికి సంబంధించిన రాశి కాబట్టి వృశ్చికానికి కుజుడును కేతు ఇద్దరు అధిపతులు. సో డాక్టర్ కూడా అవే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్స్, సర్జన్స్, అలాగే 8th హౌస్ కాబట్టి ప్రైవేట్ పార్ట్ కాబట్టి గైనకాలజిస్ట్, అలాగే మెడికల్ రీసెర్చర్స్, మనకి ఇప్పుడు ఏమన్నా డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం చేయాలన్నా ఆ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవ్వచ్చు. అలాగే పాథాలజిస్ట్ అవ్వచ్చు, అంటే డెడ్ బాడీ మీద రీసెర్చ్ చేస్తారు. ఏవి ఎట్లా ఉన్నాయని రీసెర్చ్ చేసేవాళ్ళు. అట్లాగే అనస్థీషియా స్పెషలిస్ట్ ఇవి, అలాగే సైకియాట్రిస్ట్, సైకాలజీకి సంబంధించిన డాక్టర్స్, వీళ్ళు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే జర్నలిస్ట్ కూడా బాగా వెతికి తవ్వి రహస్యాలన్నీ బయటికి నిర్భయంగా బయటికి తీస్తారు. సో సీక్రెట్ గా అన్ని దాగున్న విషయాన్ని బయటికి తీస్తారు కాబట్టి జర్నలిజం లోకి ఉండొచ్చు. అలాగే షేర్ మార్కెట్స్ లో మార్కెట్ రీసెర్చ్ బాగా వాళ్ళు, షేర్ మార్కెట్స్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ బాగా దాన్ని స్టడీ చేసి ఏ షేర్స్ పైకి ఉన్నాయి కిందకు ఉన్నాయి అనేది ఊరికే అలా స్టార్ట్ చేసి అలా అవటం కాదు, దాన్ని బాగా స్టడీ చేయాలి. అంత ఓర్పు నేర్పుతోటి వృశ్చికం కనుక బలంగా ఉంటే మేబీ వాళ్ళు ఆ దీంట్లో కూడా ఉండొచ్చు. అలాగే ఇంజనీర్స్ అవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళకి లాజికల్ థింకింగ్ చాలా బాగా ఉంటుంది. కుజుడు లాజికల్ థింకింగ్ ఇస్తాడు. సో ఇంజనీర్స్ గా అవ్వచ్చు, అట్లాగే ఆస్ట్రాలజర్స్ గా కూడా అవ్వచ్చు. అంతేనండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శైలజ మేడం. శైలజ మేడం కూడా విజయవాడ నుంచి, కానీ ఆమె బెంగళూరులో స్థిరపడ్డారు. సుధాకర్ సార్, నెక్స్ట్ వృశ్చిక రాశి వచ్చే వ్యాధులు. ఆ స్టూడెంట్ రాలేదు కాబట్టి ఆ టాపిక్ మనకు పంపించారు, రీసెర్చ్ నేను చదివి చెప్పేస్తాను. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి, వృశ్చిక రాశి వాళ్ళకి సంక్రమించే వ్యాధుల గురించి మన స్టూడెంట్ రీసెర్చ్ చేశారు, కానీ కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయారు. సో దాన్ని నేను మీకు తెలియజేస్తాను. సో వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ గా వచ్చే వ్యాధులు ఏంటంటే, వృశ్చిక రాశి అనేది కాలపురుష కుండలి 8వ స్థానం. ఇది లైంగిక అవయవాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. సో వీళ్ళకి వచ్చే వ్యాధులు కూడా ఎక్కువగా దానికి సంబంధించి వస్తాయన్నమాట. సో వృశ్చిక రాశి వారికి జాగ్రత్తగా తీసుకోవాల్సిన వ్యాధులు ముఖ్యమైనది ఏంటంటే లైంగిక అవయవాలకు వచ్చే వ్యాధులు. సో వీళ్ళకి లైంగికంగా ఎస్టీడీస్ అంటారు, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుజుడంటే ఒక శక్తి అనమాట. ఈ లైంగిక అవయవాలకి అపరిమితమైన శక్తి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఎస్టీడీస్ ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దీనికి సంబంధించిన వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చెప్పదగిన సూచన. అలాగే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, స్త్రీలకి మూత్రాశయ ద్వారాల దగ్గర, మూత్రాశయాల ద్వారా ఎక్కువగా రోగాలు వచ్చే ఆస్కారం వృశ్చిక రాశి ఉంది. కాబట్టి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కానీ, యూటీఐలు కానీ మరియు పిఎస్ఓఎస్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇలాంటి సంబంధించిన ఏమన్నా లక్షణాలు ఉంటే ముందుగానే చికిత్స అనేది లేదా ప్రికాషనరీస్ అని తీసుకోవడం మంచిది. అలాగే 8th హౌస్ అనేది, అంటే కాలపురుష కుండలి 8వ స్థానం, మనకి జీర్ణాశయం గురించి కూడా తెలియజేస్తుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా రావచ్చు. అలాగే కుజుడు, అంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఏంటంటే రక్తాన్ని సింబల్ గా చెప్పారు. సో వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు రక్త సంబంధిత అనారోగ్యాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి రక్తహీనత గురించి, సో రక్తానికి సంబంధించి పరీక్షలు చేయించుకోవడం, రక్తహీనత సంబంధించిన ప్రికాషన్ తీసుకొని చెప్పదగిన సూచన అనమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు ఏంటంటే టైఫాయిడ్ కానీ, కాలేయాన్ని కొవ్వు పట్టడం కానీ, కామెర్లు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
దీంతో పాటు చర్మ విస్ఫోటనాలు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే ఇందాక చెప్పుకున్నాం, వృశ్చిక రాశి అంటే జననాంగాలని. సో వీళ్ళ జననాంగాల పైన చర్మ విస్ఫోటనాలు ఏర్పడవచ్చు అనమాట. సో దాని గురించి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్స్ట్రా ప్రికాషన్ అనేది తీసుకోవాలి. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు, ఇందాక చెప్పుకున్న మూత్రాశయం అని, అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటాం మనం మెడికల్ టర్మ్స్ లో. దానికి సంబంధించి కూడా ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఉంది. అలాగే వెనీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే నరాలకి సంబంధించి వెనీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే మానసిక ఇబ్బందులు కూడా ఉంటాయి. వీళ్ళు ఓవర్ అగ్రెషన్ చూపిస్తారు. కుజుడు అపరిమితమైన శక్తి ఇవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళు ఓవర్గా అగ్రెషన్ అనేది చూపిస్తూ ఉంటారు. అది ఒక మానసిక సమస్యలో తయారవుతుంది అనమాట. అంటే నేను అనుకున్నది జరగాలి, జరగకపోతే వాళ్ళు ఎక్సైట్ అయిపోయి కొంచెం మానసిక ఇబ్బంది పడే అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ ఉంది. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారి ఆరోగ్యం కాపాడడానికి కొన్ని చిట్కాలు ఏంటంటే స్పైసీ ఫుడ్ కానీ, రెడ్ మీట్ అంటే అంటే తెలుసు మన గొర్రె మాంసం కానీ, కొన్ని జంతువుల మోసాలు కానీ, ఆల్కహాల్ కానీ, మరియు అధిక కొవ్వున్న డ్రై ఫ్రూట్లు కానీ దూరంగా ఉండటం, మరియు అరటిపండ్లు, బచ్చలి కూర, యాపిల్, ఐరన్ ఎక్కువగా ఆహారం తీసుకోవటం, పప్పు ధాన్యాలు ఎక్కువగా ఆహారం వినియోగించడం, యోగా మరియు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు అంటారు. నరాల్ని స్ట్రెచ్ చేసే వ్యాయామాలు ఎక్కువ చేయటం వల్ల వీళ్ళ ఆరోగ్యాన్ని అనారోగ్యం బారి పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే జ్యోతిషపరంగా మానవ శరీరం యొక్క పునరుత్పత్తి వ్యవస్థతో మరియు మానవ ప్రక్షాళన సంబంధం కలిగి ఉంటుంది ఈ రాశి. కాబట్టి ఇది వీళ్ళకి స్పష్టంగా బలహీనత లేదా హాని కలిగించే ప్రదేశం అనమాట. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనది. చాలా మంది వృశ్చిక రాశి వారు తమ శక్తులను సృజనాత్మక సాధనాలకు బలించడం ద్వారా అధిక లైంగిక కోరికల నుండి రక్షణ పొందవలసి ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఈ టాపిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఇది కాలపురుషుల అష్టమ స్థానం అవటం వల్ల లైంగికానికి కామంగా సంబంధించిన కోరికలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు అపరిమిత శక్తి ఇస్తాడని చెప్తున్నాను. దాని వల్ల వచ్చే వాటి తగ్గించుకోవడానికి వీళ్ళు జ్యోతిషపరంగా ఏం చెప్తామంటే వాటి నుంచి దూరంగా యోగా కానీ లేదా క్రియేటివ్ వైపు ఎక్కువగా మలటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది చెప్పొచ్చు అనమాట. సో క్రియేటివ్ ఫీల్డ్ వైపు కానీ ఎక్కువగా శ్రమ వైపు తీసుకెళ్తే వీళ్ళు లైంగికంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ కానీ, టాక్సిక్ సిండ్రోమ్లు కానీ, చీలికలు, హెమరాయిడ్స్ లేదా పునరుత్పత్తి, విసర్జన వ్యవస్థ యొక్క రుగ్మతల నుండి తమను తాము రక్షించుకోగలుగుతారు అనమాట. అంటే మైండ్ ని అటు సైడ్ మళ్ళిస్తే మొత్తం మీద వృశ్చిక రాశి జాతకులకి అతిగా రుచి కోసం ఆహారాలు లేదా ఏదైనా విపరీతమైన వాటికి దూరంగా అంటే ఏదైనా కూడా లిమిట్ లో ఉంటే కనుక మనకి పెద్దలు చెప్తారు ఎంత లిమిట్ లో ఉంటే అంత మంచిదని. ఏదైనా మనకి ఫ్రీగా దొరుకుతుంది ఎక్కువగా ఉపయోగించుకోకూడదని. అలాగే బహిరంగ వాతావరణం, స్వచ్ఛమైన మరియు స్వేచ్ఛమైన అంటే ప్యూర్ ఎయిర్ పీల్చడం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్యూర్ ఎయిర్ అమృతంలా పనిచేస్తుంది అనమాట. ఇంకా ఫైనల్ గా వృశ్చిక రాశి అనేది బాహ్య జనేంద్రియ సంబంధించిన వ్యాధులు, వీళ్ళకి మెయిన్ గా వచ్చే వ్యాధులు ఏంటో చూద్దాము. సో బాహ్య జనేంద్రియ సంబంధించిన వ్యాధులు హైడ్రోసిల్, మూత్ర కుక్షంలో రాళ్ళు అంటే మూత్రంలో రాళ్ళు పడటం, రతిక్రియ ద్వారా వ్యాపించే వ్యాధులు ఎస్టీడీస్, గుదం, రెక్టాం వీటి సంబంధించిన మూల వ్యాధి, ఫిస్టులా గుదంలో పుండ్లు, మలంలో పైత్యగుణ పుండులు వల్ల కలుగు మంట, డిసెంట్రీ, మలద్వారం వద్ద కురుపులు, గర్భాశయం వ్యాధులు, హెర్నియా వ్యాధి, పొత్తు కడుపులో నొప్పి, తెల్లబట్ట, పసుపు బట్ట మొదలగు జ్ఞానేంద్రియ వ్యాధులు, గెనేరియా, సిఫిలిసిస్, ప్రోస్టోస్టేట్ గ్రంథి పెద్ద గుంట, గర్భాశయ శస్త్రక్రియ చేసి తీసివేయటం అంటే గర్భాశయం తీసివేయటం కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే వ్యాధుల్లో ప్రధానమైందనమాట. విసర్జన క్రియ సక్రమంగా లేకపోవటం అంటే మలబద్ధకం, గ్యాస్ సమస్య, మలద్వారం, మలం పెద్ద ప్రేగుల్లో కుళ్ళుట అంటే మలం రాకుండా పెద్దలు కుళ్ళిపోయి ఉండటం, దుర్గంధం, నపుంసకత్వం, అసమర్థత, సెక్స్ సంబంధించిన నరాల బలహీనత, నిద్రలో నడుచుట, మత్తులోకి పోవుట, దీర్ఘ నిద్ర ఎక్కువసేపు నిద్రపోవటం, జ్ఞానేంద్రియ చర్మ వ్యాధి, ఫైలోషియన్ నరాల వాపు, వాటికి సంబంధించిన క్యాన్సర్, నిస్సంతానం అంటే సంతానం లేకపోవడం అనే వ్యాధులు వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. సో ఇది వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే వ్యాధులు అనమాట. సో ఈ వీడియో ఇంతటితో ఆపుతా. నెక్స్ట్ వీడియోలో మనం
మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ్ఞానేశ్వర ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాకాంబర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.